పురాణం 4వ రోజు పారాయణం కంటిన్యూషన్. ఇలాంటి పాపాత్ములందరూ కూడా ఈ మాఘమాస వ్రతాన్ని కనుక చేస్తే వారి పాప నివృత్తి అవుతుంది. మళ్ళీ అటువంటి పాపములు చేయరు. వారి పాపములు నశించి పుణ్యములను పొందుతారు. మాఘ స్నానం చేసి నదీ తీరమున తులసీ దళములతో అర్చించిన వారి పుణ్యము అమితమవుతుంది. ఈ వ్రత అనంతరం చేసిన అన్నదానము అత్యంత ఫలప్రదము. ఈ వ్రతమును ఆచరించిన వారికి పునర్జన్మ ఉండదు. ఈ విధముగా సత్యవ్రతుడు సుమిత్రునితో మాఘస్నానం వ్రతం గురించి వివరించాడు. సుమిత్రుడు సత్యవతుడితో తాను చేసిన పాపమును గురువు చెప్పిన ప్రాయశ్చితము వివరించారు. మాఘస్నానం 3 రోజులు చేసిన సర్వ పాపములు పోతాయి. మాఘమాసం ఇంకా 3 రోజులు ఉంది కనుక నువ్వు ఈ 3 రోజులు ఇక్కడే ఉండి మాఘస్నానం ఆచరించి ప్రాయశ్చితానికి గంగా తీరానికి వెళ్ళు అని చెప్పారు. సుమిత్రుడు అలాగే చేసి 3 రోజుల తర్వాత తపస్సు గంగా తీరానికి శ్రీహరి గురించి తపస్సు చేసుకోవడానికి వెళ్లారు. అలా సుమిత్రుడి తపస్సు 12 సంవత్సరాలు గడిచింది. అయినా అతను తపస్సును మానక జీవిత పర్యంతం చేస్తూనే ఉన్నారు. శ్రీ మహావిష్ణువు కృపకు పాత్రుడు అయి మాఘస్నాన ఫలితముగా పాప ప్రాయశ్చితమే కాక మరణానంతరం అతనికి ముక్తి లభించింది అని మహాశివుడు పార్వతీమాతకు చెప్పారు. మహాశివుడు ఇంకా ఇలా చెప్పసాగారు. పార్వతి, మాఘస్నానం శ్రీహరి పూజ అనంతరం ఎవరైతే ఈ సుమిత్రుడు కథను విన్నా చదివినా వైకుంఠ ప్రాప్తిని పొందుతారు అని చెప్తూ మాఘ పురాణం 4వ రోజు పారాయణాన్ని ముగించారు. ఇక 5వ రోజు పారాయణం కోసం రేపటి వీడియోను చూడండి.